హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో కొందరు ఈపీఎఫ్ మెంబర్స్ నాకు వాట్సాప్లో షేర్ చేశారు. పిఎఫ్ ఏటీఎంకి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందా, కొందరైతే బయట ₹500 ఇలా తీసుకొని పిఎఫ్ ఏటీఎం అప్లై చేస్తామని అంటున్నారు. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే తెలియపరచండి అని అంటున్నారు. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ఓ నుండి అయితే కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఆ పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి, పిఎఫ్ బ్యాంక్ కేవైసీ, అలానే ఈపీఎఫ్ ఏటీఎం లేదంటే యూపీఐ ద్వారా పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నటువంటి అప్డేట్. సో ప్రస్తుతం అయితే ఈపీఎఫ్ ఏటీఎంకి సంబంధించి, అంటే ఏటీఎం ద్వారా కానీ, పేటీఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా, యూపీఐ ద్వారా మనము పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చినటువంటి సర్క్యులర్ వచ్చింది. కానీ ప్రస్తుతం అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు. బయట మీకు ఎవరైనా ఛార్జ్ చేస్తాము ₹500 అలాగా ఈపీఎఫ్ ఏటీఎం అప్లై చేస్తామంటే, సో ప్రస్తుతం దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇంకా రాలేదు. ఎంత ఛార్జ్ అవుతుంది, ఏటీఎం కార్డు ఫ్రీగానే వస్తుందా, లేదంటే ఛార్జ్ అయితే ఎంత అమౌంట్ మనం పే చేయాలి అనేటటువంటి అప్డేట్ ఇంకా ఏమీ లేదు. సో ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్లో ఒకటి చూపిస్తాను. ఒక ఈపీఎఫ్ మెంబరు మనకు షేర్ చేశారు. మనకు అక్కడ మేనేజ్ పైన క్లిక్ చేసినట్లయితే జాయింట్ డిక్లరేషను, కేవైసీ, మార్క్ ఎగ్జిట్, ఈ నామినేషన్, దానిపైనే మనకు ఈపీఎఫ్ ఏటీఎం కార్డు అప్లై అనేటువంటి ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. అదైతే ఫేకు, జెన్యూన్ అయితే కాదు. ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు థంబ్నెయిల్లో చూసినట్లు ఇక్కడ మనకు మేనేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత సో సాధారణంగా ఇక్కడ మనకు జాయింట్ డిక్లరేషను, కేవైసీ, మార్క్ ఎగ్జిట్ ఇవన్నీ కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే మనకు మీరు చూస్తే ఏటీఎం కార్డ్ అప్లై అనేటటువంటి ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా, ఇదైతే మనకు నేను ఇప్పుడే చెక్ చేశాను. ఇదైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఏటీఎం కార్డ్ అప్డేట్ అనేది మేనేజ్ సెక్షన్లో కనిపిస్తుందా లేదా అనేసి. సో ఇటువంటిది ఇంకా ఏది అప్డేటు రాలేదు, వస్తుంది. ఎందుకంటే ఈపీఎఫ్ ఏటీఎం కార్డు తీసుకురావాలంటే ఫస్ట్ ఈపీఎఫ్ వెబ్సైట్ని అప్డేట్ చేయాలి. ఈపీఎఫ్ వెబ్సైట్ 1950లో ఉంది, మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు ఇది ఏటీఎం కానీ తీసుకొచ్చిందంటే ఏటీఎంకి వెళ్ళి మనం అమౌంట్ విత్డ్రా చేస్తే అమౌంట్ విత్డ్రా అయిపోయినట్లు ఈపీఎఫ్ రికార్డులో చూపిస్తుంది, పిఎఫ్ పాస్బుక్లో. కానీ అమౌంట్ మనకు రాదు, అటు ఈపీఎఫ్కు వెళ్ళదు, మధ్యలో స్టక్ అయిపోతుంది. కాబట్టి ఈ ఈపీఎఫ్ ఏటీఎం కానీ, యూపీఐ కానీ రావాలి అంటే ఫస్ట్ వెబ్సైట్ని అప్డేట్ చేయాలి. ఆ ఈపీఎఫ్ వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అవ్వట్లేదు, బ్యాలెన్స్ ఓపెన్ అవ్వట్లేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఇప్పుడు పిఎఫ్ అయితే ఏటీఎం ద్వారా విత్డ్రా చేయలేం ప్రస్తుత పరిస్థితుల్లో. ఇంకా టైం పట్టచ్చు, 2-3 months పట్టచ్చు, 5 months పట్టచ్చు. ఓకేనా, ఇదైతే ఫేకు, దీని అయితే ఎవరు నమ్మొద్దు. ఒకవేళ అఫీషియల్గా వస్తుంది ఏటీఎం కార్డ్ అప్డేట్ కానీ, దానికి సంబంధించి ఛార్జెస్ కానీ ఏ విధంగా ఉంటుంది, మరి ఫ్రీగానే ఇస్తుందా, ఫ్రీగా ఇస్తే మరి లైఫ్ టైం ఫ్రీ ఇస్తుందా, లేదా 2-3 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ ఇస్తుందా, ఎలా అనేది ఇంకా దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సర్క్యులర్లో మనకు పొందుపరచలేదు. కాబట్టి వెయిట్ చేయండి ఒక 1 month 2 months, దాని తర్వాత మనకు అప్డేట్ వస్తుంది. అలానే ఎవరికైతే పిఎఫ్ అమౌంట్ ప్రస్తుతం విత్డ్రా కావట్లేదు అని అనుకుంటున్నారో మీరు కూడా వెయిట్ చేయండి. కంగారు పడి ఇక్కడక్కడ మీరు తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. ఏటీఎం కార్డ్ వస్తే ఒకవేళ అంతా కరెక్ట్గా ఉండి మరి అది ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో తెలియదు. కాబట్టి ఏటీఎం కార్డు వస్తే పిఎఫ్ అమౌంట్ మీ ఎవరైతే అమౌంట్ స్టక్ అయిందో వారు కూడా తీసుకునే అవకాశం అయితే ఉండవచ్చు. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి. పిఎఫ్ విత్డ్రాల్ కావాలనుకునేవారు నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.